అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్తీక పురాణము 22వ అధ్యాయం 22వ రోజు. పురంజయుడు తీర్థయాత్రలు చేయుట, వైకుంఠానికి చేరుకొనట. జనక మహారాజు అగస్త్య మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పురంజయుడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో వివరంగా చెప్పమని ప్రార్థించాడు. విజయలక్ష్మిని వరించిన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుని వలె మహావైభవపేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు. విష్ణు భక్తితో కూడినందువలన సత్వగుణ సంపన్నుడై ప్రకాశిస్తున్నాడు. శ్రీహరిని ఏ కాలాల్లో ఏ విధంగా అర్చించాలో తెలుసుకొని ఆ విధంగా ఆరాధించేవాడు. ఎక్కడెక్కడ ఏ క్షేత్రాల్లో భక్తవరదుడైన హరి ఏ రూపాలలో వెలిసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకునేవాడు. సదాచారులలోనూ సత్పురుషులలోనూ పేరెనిక కన్నవాడై ప్రముఖుడై విరాజిల్లుతున్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందామని నిరంతరం పరితపించేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజయుడు. ఒక రోజున ఆకాశవాణి, రాజా పురంజయ, కావేరీ నదీ తీరంలో శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ శ్రీహరి శ్రీరంగనాథుడు అనే పేరుతో విలసిల్లుతున్నాడు. భక్తజనుల మనసుల్లోని కోరికలను తీర్చి భక్తకోటిని తరింపజేస్తున్నాడు. భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు. నీ జన్మ చరితార్థం అవుతుంది, నీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది. ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు పులకించిపోయాడు. రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ దర్శనానికి బయలుదేరాడు. ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాల్లో స్నాన సంధ్య వందనాలను చేస్తూ అచడి దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తూ కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు. స్నాన దాన జప తప హోమ ఆరాధనలన్నింటినీ మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు. కార్తీక మాసం 4 రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధులను నిర్వహించి తన రాజధాని అయిన అయోధ్యకు చేరుకున్నాడు. పురంజయుడు నిరంతరం శ్రీరంగ వాసుదేవ, శ్రీహరి, లక్ష్మీవల్లభ, ఆపతోద్ధారక, శ్రీ రంగనాథ అంటూ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందాడు. నిరంతరం హరినామస్మరణను చేస్తూ కాలం గడుపుతున్నాడు. వయసు పెరిగి వార్ధక్యం మీద పడింది. భక్తిభావన కూడా పెరిగింది. కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్ర పౌత్రాదుల మమకారాన్ని తుంచుకున్నాడు. సమస్తం శ్రీహరిని భావిస్తూ వానప్రస్థాశ్రమానికి స్వాగతం పలికి స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు. ప్రతినిత్యం పూజాధికాలతో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలిన పురంజయుడు వైకుంఠానికి చేరుకున్నాడు. ఇది 22వ రోజు పారాయణ సమాప్తం అండి. నమస్కారం. అండి. 23వ అధ్యాయము ద్వాదశి పారాయణ. అంబరీషుని ఆందోళన. వశిష్ఠుడు జనక మహారాజా, అగస్త్య మహర్షికి అత్రి మునీంద్రుడు ద్వాదశి పారాయణ గురించి చెప్పిన విశేషాన్ని నీకు వివరంగా చెబుతాను విను అని అన్నాడు. కార్తీక ద్వాదశి వ్రతం చేసేవారికి గంగా గోదావరి స్నానాల వలన, సూర్య చంద్ర గ్రహణ స్నానాల వలన కలిగే ఫలితం కంటే అత్యధికమైన ఫలితం లభిస్తుంది. కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేయాలి. మరునాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఆనాడు హరినామస్మరణతో కాలం గడపాలి. ఏమీ తీసుకోకుండా ఉండాలి. ఆ విధంగా నిరాహారగా ఏకాదశి గడిపి ద్వాదశి గడియలు మించిపోకముందే పారాయణ అంటే ఆహారాన్ని చేయాలి. అంటే ద్వాదశి గడియలు దాటకముందే భోజనం చేయాలి. నీకు ద్వాదశి పారాయణ చేసి అంబరీషుని వృత్తాంతం చెబుతాను. పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు పరమభక్తుడు. హరినామాన్ని వినడము, హరినామాన్ని తలుచుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున కాలమంతా భగవదారాధనలోనే గడిపి నిరాహారంగా ఉన్నాడు. పచ్చి మంచినీరు కూడా త్రాగకుండా నిష్ఠతో ఉన్నాడు. ఏకాదశి తిథి వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి. ఆ గడియలున్న సమయంలోనే భుజించాలని నియమంగా అనుకుంటున్నాడు. బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందామనుకున్నాడు. భగవరాధన గడిపి నిరాహారిగా ఉన్నాడు. పచ్చి మంచినీరు కూడా త్రాగకుండా నిష్ఠతో ఉన్నాడు. ఏకాదశి తిథి వచ్చి ద్వాదశి గడియలు వచ్చాయి. ఆ గడియలున్న సమయంలోనే భుజించాలని నియమంగా అనుకుంటున్నాడు.
బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందామనుకున్నాడు. ఇంతలో అక్కడికి దుర్వాస మహాముని వచ్చాడు. అంబరీషుడు దుర్వాస మహర్షికి నమస్కరించి, మునిశ్రేష్ఠ, ద్వాదశి పారాయణ చేయబోతున్నాను. మీరు కూడా త్వరగా స్నానాధికాలను ముగించుకొని వెంటనే సమారాధనకు రమ్మని పిలిచాడు. దుర్వాసుడు అంబరీషుని కోరికను అంగీకరించి నది స్నానానికి వెళ్ళాడు. అంబరీషుడు చాలాసేపు ఎదురు చూశాడు, కానీ దుర్వాసుడు రాలేదు. కార్తీక ద్వాదశి పారాయణ చేస్తున్న అంబరీష మహారాజు అతిథి అభ్యాగతులు నారాయణ స్వరూపులే. ద్వాదశి గడియలు పూర్తి కావస్తున్నాయి. అందువలన ఏమీ చేసి ద్వాదశి పారాయణ అతిక్రమించకుండా చూసుకోవాలో తెలుసుకుందామని పెద్దలను అడిగాడు. మహర్షులారా, ద్వాదశి పారాయణ అతిక్రమించకూడదు. ఒకవేళ అతిక్రమిస్తే ఇంతకుముందు చేసిన ద్వాదశి పారాయణ ఫలితము కూడా పోతుంది. దుర్వాసుడు అతిథిగా వచ్చాడు. ఆయనను భోజనానికి పిలిచాను. అతిథికి పెట్టకుండా తినడం యజమాని ధర్మం కాదు. అందులోనూ ఇది ద్వాదశి పారాయణ పుణ్యకాలం. ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు. దుర్వాసుడు నది నుండి తిరిగి రాలేదు. ద్వాదశి గడియలు సమాప్తమైపోతుండడం వలన ఇప్పుడు నేను ఏం చేయాలో మీరు సూచించండి. దుర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథులతోనూ అన్నార్తులలోనూ కార్తీక ద్వాదశి పారాయణలోనూ పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదం చెబుతుంది. జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వలన ప్రజ్వలింపజేయబడుతుంది. అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది. జీవుడు స్వీకరించే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూపమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు. కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైనా చండాలుడైనా అతన్ని వదిలిపెట్టి తినకూడదు. నిత్యాగ్నిహోత్రుడు, పరమనిష్టాగరిష్ఠుడు, యోగీశ్వరుడైన విశేష విప్రుడైన దుర్వాసుడే అతిథిగా వచ్చాడు. అతడిని కాదని ముందుగా భోజనం చేయడం వలన ఆయురారోగ్యాలు, కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి. భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కోపి శపించే పరిస్థితి వస్తుంది. కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడము, పారణ అతిక్రమించడము దోషం, రెండు కష్టమైనవే అన్నారు. అతిథి అభ్యాగత స్వయం విష్ణు అని వేదవాక్కు. కనుక అతిథులను అభ్యాగతులను నిరాదరించక గౌరవించాలని అంబరీషుడు మనకు సూచిస్తున్నాడు. 23వ రోజు పారాయణ సమాప్తం అండి. 24వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని శపించుట. దుర్వాసునికి భయపడి పెద్దవాళ్ళెవరు అంబరీషునికి ద్వాదశి పారణ విషయంలో సలహా ఇవ్వలేకపోయారు. మహారాజా, మీకు తోచినట్టు చేయండి అన్నారు. అంబరీషుడు బాగా ఆలోచించాడు. ఎలాగైనా ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయాలి. అలా చేయకపోతే ఇంతకుముందు చేసిన పుణ్యవ్రతాల ఫలితం కూడా నశిస్తుంది. మహర్షి రాకుండా పారణ చేస్తే శపిస్తాడు. మునికోపానికి గురైనా పర్వాలేదు, కానీ శ్రీహరి కృపా కటాక్షకాలను కోల్పోకూడదని నిర్ణయించుకొని అక్కడి పెద్దలకు తన నిర్ణయం చెప్పాడు. శ్రీహరికి నమస్కరించుకున్నాడు. మంచినీళ్ళు తీసుకొని పారణ చేయాలని నిశ్చయించుకొని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్ళు తీసుకున్నాడు. సరిగ్గా నీటిని త్రాగుతున్న సమయానికి దుర్వాసుడు వచ్చాడు. జరిగిన దానిని గ్రహించాడు. అంబరీషునిపై ఆగ్రహించాడు. ఓ రాజా, నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారణ చేసి నన్ను అవమానించావు. నువ్వు ద్రోహివి. అతిథి అభ్యాగతులంటే గౌరవ మర్యాదలోని మూర్ఖుడివి. అతిథికి పెట్టకుండా తినడం మలం తినడంతో సమానమని నీకు తెలియదా? ఇంతగా అవమానిస్తావా? నన్ను అవమానించిన నువ్వు ఒక హరిభక్తుడివేనా? విప్రుడిని అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడనుకున్నావా? పాపి, నేనే గొప్ప హరిభక్తుడను అని నీకు గర్వం. ఆ గర్వంతోనే నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు. నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు. అతిథిని అవమానిస్తే శేషశయనుని అవమానించడమే కదా. శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా? నువ్వు చేసిన పని వలన నిన్ను, నీ వంశాన్ని దోషపూరితం చేసుకున్నావు అంటూ దుర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుని దూషిస్తున్నాడు. దుర్వాసుడి కోపం చూసిన అంబరీషుడు గడగడ వణికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థిస్తున్నాడు. ఆగ్రహావేశంతో ఉన్న దుర్వాసుడు, తీక్షణమైన చూపులతో భయంకరమైన ఆకారంతో ఉన్న దుర్వాసుడు అంబరీషుని మన్నించకపోగా అతని తలను ఒక్క తన్ను తన్ని, ఓ రాజా, నీకు తగిన శాపం ఇస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు. నువ్వు చేపగా, తాబేలుగా, పందిగా, వికృతమైన ఆకారం కలవాడిగా, మరిగుజ్జువాడిగా, క్రూరుడిగా, మూఢుడైన క్షత్రియుడిగా, రాజ్యం లేని రాజుగా, పాషండునిగా, దయలేని బ్రాహ్మణునిగా 10 జన్మలు ఎత్తి ఈ అవమానానికి కలిగిన పాపాన్ని అనుభవిస్తావని అంబరీషుని
శపించాడు. భయంతో వణికిపోతున్న అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు. అతడిలో ఉన్న సర్వాంతర్యమైన శ్రీహరి ఇంతగా శపించినా ఏమాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు. వీడికి ఈ శాపాలు చాలవు అనుకొని పెద్దగా మరింకేదో శపించబోతున్నాడు దుర్వాస మహర్షి. ఇంతలో భక్తజన పాలకుడు రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షించడం కోసం దుర్వాస మహర్షిపై ప్రయోగించాడు. అగ్నిజాలను వెడలగక్కుతూ కోటి సూర్యుల కాంతులను విరజింపుతూ సుదర్శనం దుర్వాసుడి మీదకు దూసుకొచ్చింది. దుర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు. 3 లోకాలు తిరిగి 3 దేవతలను ఆశ్రయించాడు. సుదర్శనం బారి నుండి రక్షించమని ఎవరు శ్రీహరి సుదర్శనాన్ని ఎదురు నిలబడలేము అన్నారు. తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనం తిరుగులేనిదని మేము ఏమి చేయలేము అన్నారు. అంతటి దుర్వాసుడు దిక్కుతోచని వాడయ్యాడు. భగవంతుడు భక్తశంకరుడు. మహర్షి భక్తునికి ఇచ్చిన శాపాన్ని తాను స్వీకరించి దశావతారాలు ఎత్తాడు. భక్త నిందను భగవంతుడు సహించాడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు సూచిస్తున్నది. 24వ రోజు పారాయణం సమాప్తం. నమస్కారం అండి. ఓం నమ శివాయ.